అమరావతిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ ప్రారంభం కానుంది. రైల్వే లైన్, రైల్వే స్టేషన్, స్పోర్ట్స్ సిటీ, ఐఆర్ఆర్ కోసం ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని 4 గ్రామాల్లో భూ సమీకరణ చేయనున్నారు. తుళ్లూరు మండలంలోని 3 గ్రామాల్లో భూ సమీకరణ చేయనున్నారు. రేపు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదలతో పాటే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, అమరావతిలో ప్రాజెక్టుల వారీగా ల్యాండ్ పూలింగ్ కోసం రేపు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు మొత్తం పూర్తి చేశారు. ఇప్పటికే 57వ సిఆర్డీ అథారిటీ సమావేశంలో ఇదే అంశంపై ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఇదే అంశంపై ప్రధానంగా చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం 7 గ్రామాల్లో 1667 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోబోతున్నారు. దీంట్లో అటు ప్రభుత్వ భూమి, పట్టా భూమి, అదేవిధంగా అసైన్డ్ భూమి 3 రకాల భూములు కూడా ఉండబోతున్నాయి. తీసుకుంటే కనుక మొత్తం 7 గ్రామాల్లో 8 ఆఫీసులను కూడా సిఆర్డీకి సంబంధించిన ప్రాజెక్ట్ ఆఫీసులు కూడా 8 ఆఫీసులు కూడా రేపే ప్రారంభించబోతున్నారు. ఆ గ్రామాల్లో ఎదురయ్యే సమస్యలు ఏమన్నా ఉంటే ఇమీడియట్గా అక్కడ పరిష్కరించడం, అదేవిధంగా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు ఈ ఆఫీసులు కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తీసుకుంటే కనుక మొత్తం 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సలహాలు తీసుకుని నోటిఫికేషన్ 1A విడుదల చేయబోతున్నారు. రేపటి నుంచి 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సలహాలు కూడా తీసుకోవడానికి నోటిఫికేషన్ 1A నెల రోజుల తర్వాత ఇవ్వబోతున్నారు. దీంతోపాటు 150 రోజుల్లోగా డ్రాఫ్ట్ LPS నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. ఇది నోటిఫికేషన్ 2గా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇక 180 రోజుల్లోగా ఫైనల్ LPS నోటిఫికేషన్ కూడా అంటే నోటిఫికేషన్ 3ని జారీ చేయబోతున్నారు. భూములు ఇచ్చిన 9 నెలల్లోగా ఫ్లాట్లు కేటాయించి రిజిస్ట్రేషన్లు కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సిఆర్డీ అథారిటీ సమావేశంలో ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి నేతృత్వంలో చర్చిస్తున్నారు. 3 ఏళ్లలో ఈ రిటర్నబుల్ ఫ్లాట్లకు మౌలిక వస్తువులు కూడా కల్పిస్తామనే హామీ నోటిఫికేషన్లోనే చెప్పబోతున్నారు. ఇక ఫామ్ 1 తమ భూమికి ఇవ్వడానికి సమ్మతి తెలియజేస్తూ ఫామ్పై మాత్రం రైతులు సంతకాలు చేయాల్సి ఉంటుంది. భూమి ప్రక్రియ అంతా కూడా ఆధార్ అనుసంధానం ద్వారా ఈ భూమి ప్రక్రియ అంతా కూడా జరుగుతుందని కూడా ఇప్పటికే సిఆర్డీఏ ప్రకటించిన నేపథ్యంలో ఆధార్ కార్డు అనుసంధానం ఆధారంగా ఈ భూమి తీసుకునే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అంతా కూడా కొనసాగబోతోంది. మొత్తం 7 గ్రామాల్లో అంటే వడ్డమాను, పరిమి, హరిశ్చంద్రపురం ఈ 3 కూడా తుళ్లూరు మండలంలోకి వస్తాయి. అదేవిధంగా వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె ఇవి 4 కూడా అమరావతి మండలం పల్నాడు జిల్లాలోకి వస్తాయి. ఈ గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్కు నోటిఫికేషన్ రేపు ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా దీంట్లో తీసుకుంటే కనుక మొత్తం 20,494 ఎకరాల భూమిని తీసుకోబోతున్నారు. దీంట్లో పట్టా భూమి 16,562 ఎకరాలు కాగా ఇక అసైన్డ్ భూమి 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలు, మొత్తంగా 16,666 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవడానికి రేపు నోటిఫికేషన్ ఇచ్చేందుకు అన్ని విధాలా కూడా ప్రభుత్వం సంసిద్ధమైంది. ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునే ఈ 16,667 ఎకరాలు ఏవైతే భూమి ఉందో ఈ భూమిని ప్రధానంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి, అదేవిధంగా రైల్వే లైన్ నిర్మాణానికి, దీంతోపాటు ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 3టికి కూడా ఉపయోగించబోతున్నారు. అంటే గతంలో ఫేజ్ వైజ్ ల్యాండ్ పూలింగ్ అని చెప్పినప్పటికీ కూడా ఈసారి మాత్రం ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ పూలింగ్, ఏ ప్రాజెక్టుకి ల్యాండ్ పూలింగ్ అవసరం అవుతుందో ఆ ప్రాజెక్ట్ పేరు చెప్పి ల్యాండ్ పూలింగ్ తీసుకోబోతున్నట్టుగా మంత్రి నారాయణ పదే చెబుతున్నారు. కాబట్టి ఆ దిశగానే ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అంతా కూడా ఉండబోతోంది. ఇదే సమయంలో రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్లు ఎన్ని రోజుల్లో ఇస్తారు, అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి LPS లేఅవుట్లు ఎన్ని రోజులు 3 ఏళ్లలోగా అభివృద్ధి చేస్తామని ఈ అన్ని హామీలను కూడా ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్లోనే వీటన్నిటిని కూడా ప్రస్తావించి ముందుకు వెళ్ళబోతుంది ప్రభుత్వం. రైట్, థాంక్యూ.